నమస్కారం తులారాశి జాతకులారా, మీ అందరికీ స్వాగతం. ఏప్రిల్ 2026 నెల మీ జీవితంలో ఒక అగ్ని పరీక్షలా మారబోతోంది. ఈ నెలలో మీ అదృష్టం పెరగాలన్నా, మీ తలరాత మారాలన్నా కేవలం 3 వ్యక్తులు మాత్రమే మీకు తోడుగా నిలబడబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఆ 3 వ్యక్తుల కారణంగానే మీ అదృష్టం ప్రకాశించబోతోంది. కాని అదే సమయంలో మిగిలిన వారిని అస్సలు నమ్మకండి. మీరు ప్రాణం ఇచ్చే వ్యక్తులే మీకు వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉంది. అసలు మీ తలరాతను మార్చబోతున్న ఆ 3 పుణ్యాత్ములు ఎవరు? వారు మీ కుటుంబ సభ్యులా, పాత స్నేహితులా, లేక అపరిచితులా? వారిని మీరు ఎలా గుర్తుపట్టాలి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా వివరించబోతున్నాను. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ కష్టకాలంలో మీ వెంటే ఉండి మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడని ఆ 3 మాత్రం అస్సలు విడిచిపెట్టకండి. వారిని వదులుకుంటే మీ అదృష్టాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్నట్లవుతుంది. అంతేకాదు, మీ పక్కనే ఉంటూ మీ నాశనాన్ని కోరుకునే ఆ ఒక్క శత్రువు గురించి కూడా ఈ వీడియోలో బయటపెట్టబోతున్నాను. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీ కాళ్ల కింద భూమి కదులుతుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఈ రహస్యాలను తెలుసుకునే ముందు వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఏప్రిల్ నెలలో మీరు వేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఆ 3 వ్యక్తుల వెనక దాగి ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. తులారాశివారు, ఏప్రిల్ 2026 అనేది మీకొక సాధారణమైన నెల కాదు. మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు మీ సొంతం, ఎవరు కేవలం నటించేవారు అనేది ఈ నెలలో తేలిపోతుంది. కాలం బాగున్నప్పుడు మీ దగ్గర కారు, బంగ్లా, డబ్బు ఉన్నప్పుడు అందరూ మీ చుట్టూ తిరుగుతారు, మిమ్మల్ని పొగడుతారు. కాని అసలైన పరీక్ష ఎప్పుడు ఎదురవుతుందో తెలుసా? మీ దగ్గర డబ్బు లేనప్పుడు, మీరు గౌరవాన్ని కోల్పోయినప్పుడు, మానసికంగా బలహీనపడి నిర్ణయాలు తీసుకోలేనప్పుడు. అప్పుడు కూడా మీ పక్కనే నిలబడే ఆ 3 మీ అసలైన మనుషులు. వారు మీ ఆస్తి కోసం కాదు, మీ మీద ఉన్న నిజమైన ప్రేమతో మీ కష్టాన్ని పంచుకుంటారు. ఈ వీడియో ఈరోజు మీకు ఎదురైందంటేనే అర్థం చేసుకోండి, బ్రహ్మాండం మిమ్మల్ని ఎంచుకుంది. ఈ హెచ్చరికను మీరు నిర్లక్ష్యం చేస్తే గుప్త శత్రువుల ఉచ్చులో చిక్కుకుపోతారు. అదే చివరి వరకు చూస్తే మాత్రం మీ జీవితంలో ఉన్న స్వార్థపరులందరూ దూరమై చివరి వరకు మీతో తోడుండే ఆ నిజమైన మనుషులెవరో మీకు తెలిసిపోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఆ హనుమంతుడి భక్తులంతా ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని భక్తితో రాయండి. ఆ రామబంటు ఆశీస్సులు ఉంటే ఈరోజు మీకున్న పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఏప్రిల్ నెలలో మీకు ఎదురయ్యే సవాళ్లు తక్కువేమీ కావు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, మరికొన్నిసార్లు కుటుంబ సమస్యలు, ఇంకా చెప్పాలంటే ప్రాణ స్నేహితులే నమ్మక ద్రోహం చేసే పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సమయంలో మనిషి పూర్తిగా కుంగిపోతాడు. మళ్లీ నిలబడే శక్తి కూడా ఉండదు. కాని సరిగ్గా అదే సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని భుజం తడితే ఆ ధైర్యమే మిమ్మల్ని మళ్లీ గెలిపేస్తుంది. మరి ఆ 3 వ్యక్తులు ఇప్పటికీ మీ జీవితంలో ఉన్నారా? లేక కొత్తగా కలవబోతున్నారా? పొరపాటున మీరు వారికి దూరంగా ఉంటున్నారా? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయాలు వింటుంటే మీకు రోమాలు నిక్కబుడుచుకుంటాయి. కాని ఇవి మీరు తెలుసుకోవటం చాలా అవసరం. లేదంటే తప్పుడు మనుషుల మాటలు విని వారి తప్పుడు పొగడ్తలకు పడిపోయి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు. ఆ 3లో పురుషులు ఉండవచ్చు, స్త్రీలు ఉండవచ్చు. వారి వివరాలు ఇప్పుడు చూద్దాం. తులారాశి జాతకులారా, ఒకసారి ఆలోచించండి. తెలియకనో లేక పొరపాటునో ఆ 3 పుణ్యాత్ములతో మీరు ఇప్పటికే బంధాన్ని తెంచుకున్నారా? ఈ వీడియోలో ప్రతి విషయాన్ని నేను మీకు పూసగుచ్చినట్లు వివరిస్తాను. అందుకే ప్రశాంతంగా ఏకాగ్రతతో చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే నిజాలు వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. కాని ఇది మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం. లేదంటే మిమ్మల్ని ఎదగనివ్వని కొందరు వ్యక్తుల మాయలో మీరు చిక్కుకుపోతారు. వారు పైకి మిమ్మల్ని పొగుడుతూనే తప్పుడు సలహాలు ఇస్తూ మీ జీవితాన్ని వెనక్కి లాగేస్తారు. అందుకే ఈ 3 వ్యక్తుల గురించి ఈరోజు తెలుసుకోండి. ఆ తర్వాత మీరు జీవితంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఆ వ్యక్తుల్లో పురుషులు ఉండొచ్చు, లేదా స్త్రీలు ఉండొచ్చు. జాతక చక్రం ప్రకారం వారి వివరాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పేర్లు వినగానే మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే నిజం ఎప్పుడూ కూడా చేదుగానే ఉంటుంది. నిజానికి వీరు ఎవరంటే, గతంలో మీరు అస్సలు విలువ ఇవ్వనివారు. ఎవరి సలహాలనైతే మీరు ఎప్పుడూ పట్టించుకోలేదో, ఎవరినైతే తక్కువ చేసి చూశారో వారే మీకోసం చివరి వరకు నిలబడే అసలైన మనుషులు.
నా మాటను తేలికగా తీసుకోదు. ఈ వీడియో మీ కళ్ళు తెరిపిస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి గడప తొక్కి అదృష్టాన్ని ఇవ్వటానికి వస్తే దాన్ని కాతరటం కంటే తెలివి తక్కువ పని మరొకటి ఉండదు. ఈ వీడియో పూర్తయ్యేసరికి ఆ అపురూపమైన వ్యక్తులు ఎవరో మీకు అర్థమవుతుంది. వారే మీ జీవితానికి అసలైన సంపద. మరి ఆ ముగ్గురిని మీరు ఎలా గుర్తుపట్టాలి? అసలు వారు ఎవరు కావచ్చు? మొదటి విషయం ఏంటంటే, వారు మీ కుటుంబ సభ్యులే అయి ఉండొచ్చు. మీ అమ్మా నాన్న, అన్నాతమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, లేదా మీకు అత్యంత దగ్గరి బంధువులు కావచ్చు. మీ కష్టకాలంలో మీతో అడుగులో అడుగు వేసి నిలబడేవారే మీ అసలైన తోడు. మీ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఎవరైనా సరే మీ బాధను పంచుకునేవారే మీ ఆత్మీయులు. అలాగే మీతో ఏనాడో స్నేహం మొదలై ఏళ్లు గడిచినా మీ చేయి వదలని పాత స్నేహితుడు ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనం జీవితంలో ఎంతో మందిని కలుస్తాం. కొందరు వెళ్లిపోతారు, కొందరు పక్కకు తప్పుకుంటారు. కాని 10-15 ఏళ్లుగా మీతో నిరంతరం తోడుండే ఆ స్నేహితుడే మీ అసలైన శుభం కోరే వ్యక్తి. ఏప్రిల్ నెలలో మీకు అండగా నిలబడే ఆ వ్యక్తి వివరాలు ఈ వీడియోలో ముందు ముందు ఉన్నాయి. తులారాశివారు ఒకసారి ఆలోచించండి. మీ సక్సెస్ ని చూసి ఏమాత్రం అసూయపడకుండా మీకంటే ఎక్కువగా సంతోషించే స్నేహితులు ఎవరైనా ఉన్నారా? వాడు సాధించాడు అని గర్వంగా చెప్పుకునే ఆ వ్యక్తి మీ నిజమైన శ్రేయోభిలాషి. లేదంటే ఈ లోకంలో కుళ్ళుకునే వాళ్లు వేలల్లో ఉంటారు. మీరు తీపి కబురు చెప్పినా ముఖం మార్చుకునే రకం వాళ్లు మీ చుట్టూనే ఉంటారు. అలాంటి వారిని గుర్తించి వీలైనంత దూరంగా ఉండండి. మీ తోడుగా నిలిచే వ్యక్తి మీ కుటుంబ సభ్యుడు కావచ్చు, లేదా ప్రాణ స్నేహితుడు కావచ్చు. కాని అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఏప్రిల్ నెలలో ఒక అపరిచితుడు కూడా మీకు అండగా నిలబడబోతున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలోకి హఠాత్తుగా ఎవరో వస్తారు, కాని కొద్ది రోజుల్లోనే మన మనస్సుకి చాలా దగ్గరవుతారు. వారి మాటలు, వారి వ్యక్తిత్వం మనకొక కొత్త శక్తిని ఇస్తాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ దేవుడే మీ జీవితాన్ని మార్చటానికి పంపిన తోడు కావచ్చు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ వ్యక్తి పేరు కూడా మీకు తెలుస్తుంది. మరి ఈ జనాల గుంపులో ఆ ముగ్గురు అసలైన వ్యక్తులను ఎలా గుర్తించాలి? ఇది చాలా కష్టమైన పని, కాని దీనికి ఒక సులభమైన దారి ఉంది. అదే కష్టకాలం. మీ దగ్గర పైసా లేనప్పుడు, మీరు లోకంలో అందరికంటే బలహీనంగా ఉన్నప్పుడు, ఆఖరికి మీ సొంత వాళ్లు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వెలివేసినప్పుడు, మీ చెయ్యి పట్టుకుని "నువ్వు భయపడకు, నేనున్నాను" అని భరోసా ఇచ్చే వ్యక్తే మీ అసలైన మనిషి. మీరు ఏ స్థితిలో ఉన్నారో వారికి వెడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీ కళ్లల్లో నీటిని చూడగానే మీ బాధను పసిగట్టే ఆ వ్యక్తి ఏప్రిల్ నెలలో మీ వెంటే ఉంటారు. వారిని తప్ప వేరే ఎవరినీ ఈ నెలలో మీరు నమ్మకండి. రెండవ గుర్తు ఏంటంటే, మన వెనక మన గురించి చెడుగా మాట్లాడని వారు. మన చుట్టూ రాత్రి పగలు మనల్ని విమర్శించేవాళ్లే ఎక్కువ. వాడు తప్పుడు దారిలో సంపాదిస్తున్నాడు, వాడికి మాట్లాడటం రాదు అని లేనిపోని అపవాదులు వేసేవాళ్లే ఉంటారు. మీరు కొంచెం ఎదిగితే చాలు మీ కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడటం మొదలు పెడతారు. కాని ఏ వ్యక్తైతే మీ వెనక మీ గౌరవాన్ని కాపాడతాడో, మీ లోపాలను వేరే వాళ్లకి చెప్పకుండా మీకు మాత్రమే చెప్పి సరిదిద్దుతాడో, ఆ వ్యక్తే మీ నిజమైన తోడు. అలాంటి వారు మీ జీవితంలో ఉన్నారా? ఉంటే వారి పేర్లు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తులారాశి జాతకులారా, మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడేవారు ఎవరో మీకు ఇప్పటికే ఒక అవగాహన ఉండే ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి ఫలానా వ్యక్తి నీ గురించి ఇలా అన్నాడు అని చెప్పే ఉంటారు. కాని ఏ వ్యక్తైతే మీ గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదో ఆ వ్యక్తిని మీరు అస్సలు అనుమానించకండి. మీరు పొరపాటు చేసినా మిమ్మల్ని వెనకేసుకొచ్చి మీ పరువును కాపాడి మీ రహస్యాలను గుండెలో దాచుకున్న ఆ వ్యక్తే మీ అసలైన మనిషి. అలాంటి వారు మీ జీవితంలో ఉన్నారా? ఉంటే వారి పేరును కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మీరు కళ్ళు మూసుకొని నమ్మదగ్గ వ్యక్తి ఎవరో మాకు చెప్పండి. ఇక మూడవ గుర్తు ఏంటంటే, ఎలాంటి స్వార్థం లేకుండా మీకు సహాయం చేయటం. ఈ రోజుల్లో మనుషులు చాలా తెలివిమీరిపోయారు. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే తప్ప పలకరించడం కూడా మానేశారు. ఎవరైనా మీ దగ్గరకు వస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్లకు ఏదో ఒక పని ఉండి తీరుతుంది. కాని ఏ స్వార్థం లేకుండా మీకు డబ్బు అవసరమైనప్పుడు మీ పరిస్థితిని గమనించి వెంటనే ఆదుకున్నా, అర్ధరాత్రి వేళ మీకు ఏదైనా ఆపద వస్తే ఒక్క పిలుపుతో పరిగెత్తుకుంటూ వచ్చినా, మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు తన సొంత పనిని కూడా పక్కన పెట్టి మీకోసం నిలబడిన ఆ వ్యక్తి దేవుడితో సమానం. ఏప్రిల్ నెలలో ఆ వ్యక్తి మీకు కొండంత అండగా ఉండబోతున్నారు. ఆ వ్యక్తిని మీ మాటలతో కాని ప్రవర్తనతో కాని ఎప్పుడూ బాధపెట్టకండి. లేదంటే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఎప్పుడూ నిజం మాట్లాడేవాడు, మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడు మాత్రమే మీ అసలైన శ్రేయోభిలాషి. మరి ఆ వ్యక్తులు ఎవరు?
వారు మీకు ఎక్కడ కనిపిస్తారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లను పక్కకు నెట్టి మీ జీవితాంతం తోడుండే ఆ నిజమైన బంగారం లాంటి మనుషులను ఈ వీడియో మీకు పరిచయం చేస్తుంది. వారు మీ ఇంట్లోనే ఉండొచ్చు, మీ పాత స్నేహితుడు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట మీ సహోద్యోగి కూడా అయి ఉండొచ్చు. కొన్నిసార్లు అనుకోకుండా మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించి మీ సమస్యలన్నింటినీ చక్కదిద్దినప్పుడు ఆ వ్యక్తి సాక్షాత్తు ఆ భగవంతుడే పంపిన దూత అని నమ్మండి. తులారాశి జాతకులారా, మీ జీవితంలో ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవుడిలా వచ్చి నిలబడి అన్నింటినీ చక్కదిద్దే ఆ వ్యక్తి సాక్షాత్తు ఆ భగవంతుడు పంపిన దూతే అని నమ్మండి. అలాంటి వారితో మీ పరిచయం పెరిగితే అది మీకు లభించిన గొప్ప వరం. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి మనిషికి ఒక శక్తి ఉంటుంది. కొంతమందిని చూడగానే మనకు తెలియకుండానే చిరాకు వస్తుంది. వీడు పొద్దున్నే ఎదురయ్యాడేంటి అనిపిస్తుంది. కాని మరికొంతమందిని కలవగానే మన మనస్సు ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా మారుతుంది. ఈరోజు వీణ్ణి కలిశాను కదా, రోజంతా బాగుంటుంది అని మీ ఆత్మ పలికితే ఆ వ్యక్తే మీ అసలైన తోడు. మీ అంతరాత్మకు తెలుసు ఎవరు మంచో ఎవరు చెడో. అయితే ఇప్పుడు మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. ఆ తర్వాతే మీ జీవితంలో ఉన్న ఆ ద్రోహి ఎవరు, మీకు అండగా నిలిచే ఆ మంచి మనిషి ఎవరు అనే పేర్లను నేను బయటపెడతాను. ఏప్రిల్ నెల చాలా సున్నితమైంది. మీరు చేసే ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీస్తుంది. అందుకే ఈ నెలలో ఎవరినీ అంత తొందరగా నమ్మకండి. ముఖం మీద చిరునవ్వు చిందించే ప్రతి మనిషి మీ శ్రేయోభిలాషి కాకపోవచ్చు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే మీరు చాలా లాభపడతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, అంటే డబ్బు లావాదేవీల దగ్గర చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏప్రిల్ నెలలో ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఎందుకంటే మీ దగ్గర అప్పు అడిగే వ్యక్తి కేవలం తన స్వార్థం కోసమే మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు. ఒక్కసారి వాడికి డబ్బు చేతికి అందిందా ఇక మీ ఫోన్ ఎత్తటం కూడా మానేస్తాడు. మీ కష్టార్జితం ఇలాంటి వారి వల్ల మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అప్పుల విషయంలో కఠినంగా ఉండండి. అలాగే మీ ఇంటి గుట్టును, మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకండి. చాలా మందికి అలవాటు ఉంటుంది, ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం కొన్నారు, ఎక్కడ స్థలం తీసుకున్నారు, ఇంట్లో గొడవలేంటి, ఇలా ప్రతి విషయాన్ని ఇరుగు పొరుగువారికి కాని లేదా స్నేహితులకి కాని చెబుతుంటారు. కాని అది మీకు అస్సలు మంచిది కాదు. కొందరు మీ దగ్గర చాలా తీయగా మాట్లాడుతూ మీ నోటి నుండి నిజాలు లాగాలని చూస్తారు. అలాంటి వారి దగ్గర మీరు మౌనంగా ఉండటమే శ్రేయస్కరం. ఇక రెండు నాలుకలు ఉన్నవారు, అంటే పూటకో మాట మాట్లాడే ద్వంద్వ స్వభావం కలవారికి ఈ ఏప్రిల్ నెలలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే మీరు తీవ్రంగా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఆ ద్రోహి ఎవరో చూద్దామా? తులారాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే ఆ పేరును చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఎవరో ఇప్పుడు బయటపెట్టబోతున్నాను. ఆ తర్వాతే మీ ఏప్రిల్ నెలను అదృష్టమయం చెయ్యబోయే ఆ ముగ్గురు వ్యక్తుల గురించి చెబుతాను. ముందుగా మీరు ఎవరితో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలో, ఏ వ్యక్తి వల్ల మీకు ముప్పు పొంచి ఉందో ఆ వ్యక్తి పేరు ఇంగ్లీష్ అక్షరం టీతో మొదలవుతుంది. తెలుగులో అయితే తా కాని లేదా టా అనే అక్షరంతో కాని పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు ఈ ఏప్రిల్ నెలలో వీలైనంత దూరంగా ఉండండి. ఈ అక్షరం గల వ్యక్తుల వల్ల మీకు ఆర్థికంగా లేదా మానసికంగా సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి ఈ విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకండి. ఇక మీ అదృష్టాన్ని మార్చే ఆ ముగ్గురు వ్యక్తుల విషయానికి వస్తే, వారు ప్రధానంగా 3 రాశులకు చెందినవారై ఉంటారు. మొదటిది కర్కాటక రాశి, రెండవది సింహరాశి మరియు మూడవది కన్యారాశి. వీరు మీ సహోద్యోగులు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మీకు మార్గనిర్దేశం చేసే గురువులు కూడా కావచ్చు. వీరు మీకు ఏప్రిల్ నెలలో అండగా నిలబడటమే కాకుండా మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నారు. ముఖ్యంగా ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు హెచ్, ఎం మరియు పి అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశముంది. ఈ అక్షరాల వ్యక్తులతో మీరు సత్సంబంధాలు కలిగి ఉండండి. చిన్న చిన్న విషయాలకు గొడవ పడకుండా వారిచ్చే సలహాలను గౌరవించండి. ఎందుకంటే ఈ ఏప్రిల్ నెలలో లోకమంతా మీకు ఎదురు తిరిగినా ఈ 3 అక్షరాల వ్యక్తులు మాత్రం మీ చెయ్యి వదలరు. మిమ్మల్ని కష్టాల సుడిగుండం నుండి బయటపడేసేది వీరే. మీరు కలకన్న ఐశ్వర్యం, కారు, బంగళా, ఇలా మీరు కోరుకున్నవన్నీ పొందే కొత్త అధ్యాయం వీరి తోడుతూనే మొదలవుతుంది. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులను మీ జీవితంలో ఎప్పుడూ గౌరవంగా చూసుకోండి. తులారాశి జాతకులారా, చూశారు కదా మీ ఏప్రిల్ నెల అదృష్ట రహస్యాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీ మనసుకి హత్తుకున్నట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ తోటి తులారాశి మిత్రులకు కూడా ఈ సమాచారం అందేలా ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి.
అలాగే మీ రాశికి సంబంధించిన ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు హెచ్చరికలు తెలుసుకోవటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మీ అందరికీ ఆ దైవాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.